శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రద భువి శివానందలహరీ. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదానందం సాంబం శివమతి విడంబం హృది భజే. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదంభోజయుగళం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటనాశేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరాముడు లక్ష్మణునితో అంటున్నాడు, లక్ష్మణ, మనం అడవులకి బయలుదేరాలి కదా. ఆ బయలుదేరడానికి ముందు బ్రహ్మవేత్తల్ని, బ్రాహ్మణుల్ని, ఋషుల్ని, ఇంకా తదితర పరిచారకుల్ని, దాసదాసీ జనాన్ని, వీళ్ళందరినీ కూడా యథోచిత రీతిగా సత్కరించాలి అని నా అభిప్రాయం అని తన మనసులో మాట అని అనుకుని అందరికీ తమ యొక్క సంపదనంతా పంచి ఇచ్చేసేయాలి అని ఆయన సంకల్పం. ఇది మనకు కొంచెం విశేషంగా విడ్డూరంగా కనిపిస్తుంది. మరి సంపద అంతా అందరికీ ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకేముంటుంది అనే లౌకిక దృష్టి అలా ఉంటుంది. కానీ శ్రీరామచంద్రుడు మామూలు మానవుడు కాదు, సాక్షాత్తు పరమాత్మే, వేద విద్యుడైన పరమ పురుషుడే. వేదం ఏ లక్షణాలనైతే చెప్పిందో మానవుల్లో ఉండాలని ఆ లక్షణాలన్నీ రూపుగట్టినటువంటి మానవ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నీకు వేరే కార్యక్రమం ఉంది. నువ్వు 14 సంవత్సరాలు ముని వృత్తిలో ఉండాలి, వనవాస వృత్తిలో ఉండాలి. కాబట్టి నీ సంపద నీకు అనవసరం, మళ్ళీ వచ్చిన తర్వాత అదే వస్తుంది. ఆ విధమైనటువంటి ఆ లోభత్వం, మరి సంపాదించాలి అనే పోగేసుకోవాలి అనే విధానం, అవి మానవుడికి ఉండకూడదు, పనికి రావు, అవి మోక్షానికి అడ్డం. ఇది చెప్పటమే పరమాత్మ యొక్క ఉద్దేశం. అందుకని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వశిష్ఠులు వారి పుత్రుడు ఉన్నాడు కదా, సుయజ్ఞుడు. వశిష్ఠులు వారు ఎంత గొప్పవారో, ఎంత మహానుభావుడో, సుయజ్ఞుడు కూడా, ఆయన కుమారుడు కూడా అంతే గొప్పవాడు. ఆ సుయజ్ఞుల వారిని నువ్వు వెళ్ళి దగ్గరుండి నేను రమ్మన్నానని తీసుకురా.
ఇంకా అక్కడే ఉన్నటువంటి శిష్టాచార సంపన్నులైనటువంటి బ్రహ్మవేత్తలు ఆయన దగ్గర చాలా మంది ఉన్నారు. ఆయన యొక్క ఆశ్రయంలో కానీ వాళ్ళంతా కలిసే ఉంటారు అక్కడ. వాళ్ళని కూడా నా దగ్గరికి తీసుకునిరా వెళ్ళు అన్నాడు. అన్నగారి యొక్క ఆజ్ఞ ప్రకారం శుభతరం ప్రియం శాసనమాజ్ఞాయ, శుభతరమైన శాసనం అది, తనకి ఇష్టమైన శాసనం, దాన్ని ఆజ్ఞాయ ఆయన శిరస వహించి ఏం చేశాడు, సుయజ్ఞుడి నివాసానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి ఆయన నిజంగా సుయజ్ఞుడే. సుయజ్ఞ సుష్ఠు శోభనతరం ప్రకాశితే ఇది సు, అటువంటి యజ్ఞమును నిరంతరము ఆయన యజ్ఞ స్వరూపుడే ఆ సుయజ్ఞుడు. ఆయన ఆ సమయంలో ఎక్కడున్నాడు, అగ్నిగృహంలో ఉన్నాడు, అగ్నిశాలలో ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. శ్రీరాముడి సందేశం వినిపించాడు లక్ష్మణుడు, విన్నాడు సుయజ్ఞుడు. విని అప్పటికప్పుడు ఇంకా వెంటనే బకాయి ఉన్నటువంటి ఆ మాధ్యాహ్నిక సంధ్యావందనాది కార్యక్రమాలు వెంటనే ముగించుకొని లక్ష్మణుడి వెంట శ్రీరాముని యొక్క మందిరానికి చేరుకున్నాడు సుయజ్ఞుల వారు. సరే, ఇప్పుడు సుయజ్ఞుడు శ్రీరాముడు ఏం చేశాడు, సీతా అమ్మవారు శ్రీరాముడిని ప్రేరేపించింది, ఆయన ఏం చేయాలో చెప్పింది. ఆమెతో సహా కలిసి ఆయన ఆ వస్తున్నటువంటి సుయజ్ఞుడికి ఎదురు వెళ్ళి ఆ వేదజ్ఞుడైన సుయజ్ఞుడికి అంజలి ఘటించి సుఖ ఆసీనుడిని చేసి పూజించి, ఇంకా ఆయనకి తనది అంటూ తన మమ స్వ మమ అనే దాని మీద మమకారం అనేది ఉండకూడదు, మమ అనేది పనికిరాదు, నిర్మమ, తనవన్నీ తనకు సంబంధించిన వస్తువులన్నీ ఏమేమిటవి అంటే స్వర్ణమయమైనటువంటి దండకడియాలు కానీ, కుండలాలు కానీ, హారాలు కానీ, భుజకీర్తులు కానీ, వీటన్నింటినీ ఆ మహానుభావుడికి ఆయన సుయజ్ఞుడు, ఆయన ఇవన్నీ చూస్తాడు అంతే. ఆయనకి వీటి మీద ఆ మోహం అనేది, కాంక్ష అనేది ఉండదు. గృధిమ్మాకర్షి కానీ ఉపనిషత్తు మొట్టమొదటి మాటే లోకానికి ఉపదేశం చెప్పిందిగా. కాబట్టి ఆ గృధిని అంటే సంగ్రహించాలి, పోగేసుకోవాలి, ఎంత వీలైతే అంత పోగేసుకోవాలి. ఈ జన్మ పోయేటప్పుడు పట్టుకుపోయేది ఏది లేదు అని అందరూ చెప్తారు, కానీ అందరూ సంపాదిస్తారు. ఇది లోకంలో విచిత్రమైనటువంటి విచిత్రం అన్నమాట. చిత్రాలకంతా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇదే, అందరూ దీనికి లోబడిన వాళ్ళే, అతీతమైన వాళ్ళు సుయజ్ఞుడు, శ్రీరాముడు, అమ్మవారు. ఇవన్నీ ఆయనకి ఇచ్చేశాడు, నవ్వుతూ సంతోషంగా ఇచ్చేశాడు. ఇచ్చి అంటున్నాడు, మిత్రమా, మేము అడవులకు వెళ్తున్నాం, ఈ సంగతి నీకు తెలుసు కదా. సీతాదేవి, నేను, అలాగే మా తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఈ సందర్భంలో సీతాదేవి నీ ధర్మపత్ని కోసం తన యొక్క కంఠాభరణాలు, నా ముక్కుకు ధరించేవి, చెవులకు ధరించేవి, మెళ్ళలో ధరించేవి, ముంజేతికి ధరించేవి కంకణాలు, మరి హారాలు, వడ్డాణాలు, ఇంకా ఇలాంటివన్నీ కూడా మీ ధర్మపత్నికి సమర్పించాలని అనుకుంటున్నాను అయ్యా. నువ్వు ఆవిడ తరఫున నువ్వు ఈమె దగ్గర నుంచి అవి స్వీకరించు అన్నాడు. తర్వాత ఇంకొక బాధ్యతను చెప్పాడు. మా మేనమామ గారు ఉన్నాడు, ఆయన నాకు శత్రుంజయం అనే ఒక పెద్ద భద్రగజాన్ని కానుగ్గా ఇచ్చాడు. అది నా అధీనంలో ఉంది. ఇప్పుడు నేను ఆ భద్రగజాన్ని నీ అధీనంలో ఉంచుతాను. ఈయనవైనా రోజు ఆ భద్రగజం మీద ఊరేగుతాడా రాజలాంఛనాలతో? కాదు. అది ఏమిటి అంటే లోకానికి ఒక సంకేతం. ఆ పుచ్చుకునేవాడికి ఆయనకి మమకారం లేదు, తనది అనే ఇది లేదు. మరి ఇచ్చే ఆయనకి లోకానికి నిరూపించడానికే ఇది అద్భుతమైన విషయం. ఇది లోకం తప్పనిసరిగా నేర్చుకొని తీరాలి. నేర్చుకోవటం అంటే అనుభవపూర్వకంగా ఆచరణలో పెట్టాలి. పూర్తిగా 100% ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని అందరూ ఒప్పుకుంటారు. కానీ కొంతవరకైనా ఆచరణలో పెడితే ఈ మన యొక్క రామాయణ ప్రవచన ఈ మహాయజ్ఞం ఇది కొంతవరకైనా సఫలీకృతం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ శత్రుంజయం అనే భద్రగజాన్ని నీ అధీనంలో ఉంచుతానయ్యా,
దాన్ని నీ వద్ద న్యాసంగా ఉంచుతున్నాను నేను. దానికి కావలసినటువంటి అంటే దాని మీద పెత్తనం ఆధిపత్యం నీది, ఇంకెవరిది వేరెవరిది కాదు. నేను తిరిగి వచ్చే వరకు దాని మీద అధికారం నీది. నేను వచ్చిన తర్వాత నా సంగతి నేను మళ్ళీ ఎలాగూ చూసుకుంటాను. అంటే తన యొక్క భద్రగజం మీద వేరే ఎవరికి అధికారం ఇవ్వటం శ్రీరామచంద్రమూర్తికి ఇష్టం లేదు. అది అందుకని ఎవరికి అప్పచెప్తున్నాడు? బ్రహ్మవేత్తకు అప్పచెప్తున్నాడు. దేన్ని ఏ విధంగా నిరూపించాలో, దేంతో ఏ విధంగా చెయ్యాలో, ఏ విధంగా దేన్ని స్వీకరించాలో, దేన్ని ఉంచుకోవాలో, దాన్ని ఖర్చు పెట్టాలో, ఏం చేయాలో ఆ బ్రహ్మవేత్తకు తెలుసు. కాబట్టి నిర్భయంగా ఆయన దగ్గర మనం ఈ విషయాన్ని పెట్టవచ్చు. ఈయనకి మన ఆభరణాలన్నీ ఆయనకి లోభగుణం ఉన్న వాడికి దానం ఇవ్వకూడదు. ఇదిగో ఇటువంటి స్వచ్ఛమైనటువంటి యజ్ఞశీలురైన వాళ్ళకే ఇవ్వాలి. ఆయన వాటిని స్వీకరించాడు. మనస్ఫూర్తిగా తాను అందించాల్సినటువంటి ఆశీర్వచనాల్ని అమ్మవారికి, అయ్యవారికి, లక్ష్మణస్వామికి కూడా అందజేశాడు. అక్కడికి ఆ పని పూర్తయిన తర్వాత లక్ష్మణుడికి మరొక పని అప్పగించాడు శ్రీరామచంద్రమూర్తి. ఏమంటే, లక్ష్మణ, మా అమ్మగారిని నిత్యము ఆశీర్వదించే వేద పండితులు కొందరు ఉన్నారు. ఆవిడ యొక్క ఆ నివాసంలో అక్కడ వాళ్ళు నిత్యము మా అమ్మగారిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆవిడకి కావలసినటువంటి మంగళాచరణ కార్యక్రమాలు, ఈ విధానం ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ విధి విధానాలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఈ పని కూడా చేస్తారు. వాళ్ళు ఒకరిని సేవిస్తారని మనం అనటం కాదు. మా అమ్మగారి యొక్క యోగక్షేమాలు వాళ్ళు చూస్తారు. నువ్వు అక్కడ వేద పండితులు ఉన్నారు, వాళ్ళకి కూడా నువ్వు పని చేయి. నా కోశాగారంలో నా పేరుతో ఉన్న ధనం ఉన్నది కదా, అది తీసుకో. కోశాధ్యక్షుడిని పిలిచి ఆ ధనాన్ని వాళ్ళకి పంచిపెట్టేసాయి, దానం చెయ్యి. దాన కనక వస్తు వాహనాదులన్నీ వాళ్ళకి ఇచ్చేసేయి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకో. ఆ తర్వాత ఇంకా అక్కడే మా అమ్మగారి యొక్క అంతఃపురంలోనే మరికొంతమంది ఉన్నారు. యజుర్వేద వేత్తలు ఉన్నారు, తైత్తిరీయ విభాగాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా నువ్వు ఈ ధన కనక వస్తు వాహనాదుల్ని ఇచ్చివేశాయి. తర్వాత సుమంత్రుడు మనకి ఎంతటి గొప్ప విశ్వసనీయుడైనటువంటి మంత్రియో, ఆయనతో సమానమైనటువంటి మంత్రి మరొక ఆయన ఉన్నాడు, చిత్రరథుడు అని. ఆ చిత్రరథుడు కూడా చాలా నిజాయితీ కలవాడు, రుజు ప్రవర్తన కలవాడు, స్వామి భక్తి కలవాడు, అన్నింటికి మించి దైవభక్తి కలవాడు. కాబట్టి ఆయనకు కూడా ఈ మన యొక్క సంపదలో ఉన్న దాంట్లో ఆయనకు కూడా ఇవ్వాల్సినవి ఆయనకి ఇచ్చాయి. తర్వాత ఇంకా మన రాజ్యంలో కొందరు బ్రహ్మచారులు ఉన్నారు. వాళ్ళు దండదారులు, నిత్యము దండం ధరించి వాళ్ళకి వేరే ఏ పని లేదు. వాడు ఏ చేమే కటకాల కాల భగవో దండ మానవా. కొంతమంది మానవకులు బ్రహ్మచారులు దండ మానవాహ అన్నారు వాల్మీకి. అంటే దండధారులైనటువంటి మానవకులు వాళ్ళకి కఠ శాఖ వేదమంత్రాల్ని, తర్వాత కలాపాలు, కళాకలాప, వీటిని వాళ్ళు నిరంతరం వల్లివేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇదే పని, ఇంకో పని లేదు వాళ్ళకి. ఇవ్వాలి. వాళ్ళని పిలిచి వాళ్ళకి కావలసి వాళ్ళ యొక్క పోషణకి మళ్ళీ మనం 14 సంవత్సరాలు అరణ్యాల్లో ఉండి తిరిగి వచ్చేంత వరకు వీళ్ళందరినీ, వీళ్ళ పోషణని వేరే ఎవరి మీద మనం ఉంచవద్దు. ఇది ముఖ్యమైనటువంటి ఆలోచన. ఇప్పుడు మనం ఆ మాట చెప్పుకోవాలి. వీళ్ళందరినీ మనం పోషిస్తున్నాం కాదు, వారి యోగక్షేమాలు చూసి వారికి సేవ చేస్తున్నాం. మన సేవలు పొందుతూ మన వలన ఈ విధమైనటువంటి కానుకలకు ధనధాన్యాదులు స్వీకరిస్తూ వాళ్ళు భుక్తికి లోటు లేకుండా ఉండి వాళ్ళు వేద పారాయణం, వేద అధ్యయనం, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ మనం అడవులకు వెళ్తే వాళ్ళంతా చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోతాడు కదా. అలా అవ్వకుండా మన సంపదనంతా వాళ్ళకి మొత్తం పంచిపెట్టాయి. ఎవ్వరికి ఏ విధమైన లోటు రాకూడదు. అంటే ఇందులో ముఖ్యమైన ఉద్దేశం మనకి స్పష్టంగా అర్థమవుతోంది కదా.
ఇచ్చేదెవరు? శ్రీరామచంద్రుడు. ఆయన ఎవరు? వేదం ఏ పరమ పురుషుణ్ణైతే చెప్పిందో ఆయనే. ఆ పరమ పురుషుడే ఇక్కడ మానవ రూపం ధరించి వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఆయన బాధ్యత ఏమిటి? వేదాన్ని నిరంతరం లోకంలో ప్రవర్తింపచేయటం, అంటే తనని తాను ప్రవర్తింపజేసుకోవటం. అంటే వేద విహితమైన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తాను లోకానికి తాను ఆచరించి ఈ విధంగా మీరు ఆచరించండి అని వాళ్ళకి చూపించటాన్ని నిర్వహింపచేయటం. అందుకే ఆయన అవతారం ధరించి వచ్చింది. మరి ఆయన ఇప్పుడు 14 సంవత్సరాలు రాజ్యంలో రాకపోతే మిగతా ప్రజలు వాళ్ళ పరిపాలన ఇదంతా చూసుకోవడానికి భరతుడున్నాడు. కానీ తాను వేద పురుషుడు కాబట్టి వేదాన్ని ప్రవర్తింపజేసేటటువంటి బాధ్యత తనది కాబట్టి, ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, వేదము తనని తాను ప్రవర్తింపజేసుకోగలదు. వేదాన్ని ఒకళ్ళు నిలపక్కర్లేదు, ఒకళ్ళు పోషించక్కర్లేదు. నేను లేకపోతే వేదం లేదు, ఇది శుద్ధ అహంకారానికి గుర్తు. అది పనికిరాదు. ఎంత నిరహంకారంగా నిర్మమత్వంతో స్వామివారు ఈ కార్యక్రమాన్ని ఆచరించారో దాన్ని మనకి వాల్మీకి మహర్షి ఈ సంసారం అదెంతకాలం అయినని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా? ఒక్క సర్గలో శ్రీరాముడు అరణ్యాలకు వెళ్తూ ఆయన ఎంత ముందు చూపుతో, ఇది మామూలుగా చూసినట్లయితే ఎలా ఉంది, ఆయన ఏదో దానం చేసినట్టే ఉంది. కానీ అందులో అంతరార్థం వేదాన్ని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అది ఆయన చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి ఇక్కడ ఈ సందర్భంలో. అంతేగాని శ్రీరాముడు మామూలు మానవుడిలాగా తన సంపదను ఇచ్చేశాడని పైకి చెప్పుకుంటే ఏం ప్రయోజనం? ఇది రామాయణం వేదమే, సాక్షాత్ రామాయణమే వేదంగా వచ్చిందని చెప్పారు కదా. వేద ప్రాచేత ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. కాబట్టి ఆయన రాముడు వచ్చాడు కాబట్టి రాముడు వేదాన్ని ఈ విధంగా వేద పారాయణజ్ఞులైనటువంటి బ్రాహ్మణులకి లోపుట రాకుండా చేస్తే వేదం అది పరిఢవిల్లుతూ ఉంటుంది అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడు మరి, వాళ్ళు ఆ బ్రహ్మచారులు ఉన్నారు, దండధారులైన వాళ్ళు, నిత్య స్వాధ్యాయ శీలత్వాత్ నాణ్యత్ కుర్వంతి కించన. వాళ్ళు ఎప్పుడూ స్వాధ్యాయ పరులే. నిరంతరం వాళ్ళకి వేద అధ్యయనమే, వేరే కార్యక్రమం లేదు. ఆ వేదం ఎవరు చెప్తాను, ఎవరిని గురించి చెప్తోంది? రాముడిని గురించి. రాముడు గురించి, రాముడు అనే నామవాచకాన్ని గురించి ఎక్కడా ఉందా లేదా ఈ చర్చ కాదు. వేదంలో వేద పురుషుడికి ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ గుణాలు ఉన్నాయో, సంఘం ఎలా ఉండాలి అని, మానవ సమూహం ఎలా ఉండాలి అని, రాజు ఎలా ఉండాలి అని వేదం చెప్పిందో అవన్నీ ఇక్కడ అమలు జరుపుతున్నాయి. అందులో భాగమే శ్రీరామచంద్రుడు వీళ్ళందరినీ లోటు లేకుండా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పటంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇంకో మాట చెప్తున్నాడు, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 1000 గోవులు ఇవ్వు, వాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి, యజ్ఞహోమాది క్రియలకి ఇవన్నీ అవసరం, ఈ ద్రవ్యాలు, వీటికి లోటు లేకుండా మొత్తం అంతా నువ్వు ఎవరికి వాళ్ళకి ఎక్కడ చెప్పాల్సిన ఆర్డర్స్ ఎక్కడ ఇవ్వాల్సినవన్నీ అక్కడ ఇచ్చేసాయి. నువ్వు పూర్తి అధికారం లక్ష్మణుడికి అప్పచెప్పాడు. లక్ష్మణ, ఇంకొక రకమైన బ్రహ్మచారులు ఉన్నారు, మౌంజీదారులు. వాళ్ళు ముంజగడ్డితో చేసిన, దర్భలతో చేసినటువంటి ఆ నడుముకి ఇది మౌంజి ధరిస్తారు. అది ఒక సంప్రదాయం ఉంది. వాళ్ళు చాలా మంది కౌసల్య మాతను ఆశ్రయించుకుని ఆవిడ యొక్క పోషణలో ఉండి తమ విద్యను పెంపొందించి లోకానికి మేలు చేస్తున్నారు, లోకాన్ని నిలుపుతున్నారు. ఇది మాట. వేదం లోకాన్ని నిలుపుతోంది, వేదాన్ని నిలిపేది రాముడు. ఆ రాముణ్ణి, వేదాన్ని నిలిపేవాళ్ళు ఈ బ్రహ్మచారులు, సుయజ్ఞుడు లాంటి మహానుభావులు. కాబట్టి వాళ్ళందరికీ నువ్వు ఈ 14 సంవత్సరాలకి సరిపడినటువంటి గ్రాసాన్ని ఇచ్చేసాయి.
అలా చేసిన తర్వాత వారితో శ్రీరాముడు ఏమన్నాడు, లక్ష్మణస్య చ యద్వేష్మ గృహంచ యదిదం మమ. ఆయన ఇది ఒక చాలా గొప్ప విశేషం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళందరితో ఆ ధనధాన్యాదులు పుచ్చుకున్నటువంటి బ్రహ్మచారులతో, దండధారులైన బ్రహ్మచారులతో, ఋషులతో అందరితో ఒక మాట చెప్తున్నాడు, అయ్యా మీకు ఒక చిన్న బాధ్యతను అప్పచెప్తున్నాను. నేను, మా సీత, మా తమ్ముడు, మేము ముగ్గురం మా నివాసాలు విడిచిపెట్టి అడవులకు వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చేదాకా మా నివాసాలు మళ్ళీ సజీవంగా జీవకళతో ఉట్టిపడేటట్టు శోభతో విలసిల్లేటట్లుగా తమరు చూస్తూ ఉండండి మా నివాసాన్ని. ఏమిటి దీంట్లో అర్థం? శ్రీరాముడు సీతమ్మ వారు ఉండే నివాసం పేరేమిటి? వైకుంఠం. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు, భరత శత్రుఘ్నులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం కథ కాబట్టి కొంచెం దూరంగా ఉన్నారు. శ్రీ మహావిష్ణువు ఉంటాడు అక్కడ, అది వైకుంఠం. నేను వైకుంఠంలో లేనని లోకం అనుకోకుండా మీరు ఈ భూలోక వైకుంఠమైనటువంటి నా నివాసాన్ని చక్కగా మీరు కళకళలాడుతూ ఉండేటట్లుగా దీని మంచి చెడ్డ పోషణ ఈ 14 సంవత్సరాలు మీరే చూడండి అంటే ఎంత గొప్ప బాధ్యతని అప్పచెప్పాడో, వాళ్ళు ఎంత మహానుభావులో, ఎంత ధన్యులో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయోధ్యకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పటికి ఏం చెప్పారు? బ్రహ్మచారుల గురించి చెప్పారు. మరి సుయజ్ఞుడు, ఆయన చుట్టూ ఉన్న తల్లి చేత పోషింపబడేటటువంటి ఆ వేద పారాయణం చేసేవాళ్ళు, కఠశాఖ, యజుశాఖ, మొత్తం అన్ని వేదాలని, 4 వేదాలని, వేదాంగాల్ని కూడా పారాయణ చేస్తూ ఉండే, నిత్యము ఆ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేటటువంటి వీరి నివాసాలు వాళ్ళందరికీ లోయలోటు రాకుండా చేసి ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ చూపిస్తున్నారు. అది ఏమిటంటే, అక్కడే అయోధ్యకి సమీపంలో ఒక త్రిజటుడు అనే ఒకనొక బ్రాహ్మణ పొంగవుడు ఉన్నాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయన జుట్టు కూడా పెంగళ వర్ణంలో ఉంటుందట. ఆయన కొంచెం రజోగుణం కానీ మరి తమోగుణం కానీ ఇవన్నీ కలిగి ఉన్నవాడు ఏమో. ఆయన ఏం చేస్తాడు, ఒక నాగలి కర్రు చేతో పుచ్చుకొని తిరుగుతూ ఉంటాడు, ఒక తవ్వుగోల, ఒక గడ్డ పలుగు లాంటిది చేతో పుచ్చుకొని తిరుగుతూ ఉంటాడు. ఇవి పుచ్చుకుని ఆయన యాచనకు వెళ్ళి ఉంచే వృత్తిలో జీవిస్తూ ఉంటాడు. ఆయన పేదవాడు. ఆయన ఉన్నాడు అని తెలిసి చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. చూడండి, మరి ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల మీద శ్రీరాముని యొక్క దృష్టి పడిందో దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. అతడు దారిద్ర్యంలో ఉన్నాడు. అతడు అతని భార్య మనకు కుచేలుడి కథ గుర్తుకొస్తోంది. అక్కడ స్వామివారే, ఇక్కడ స్వామివారే. కుచేలుడిని ఎప్పుడూ అనుగ్రహిస్తాడు స్వామివారు. ఇక్కడ ఈ త్రిజటుడిని అనుగ్రహించాడు. ఆయన భార్య ఏం చెప్పింది, ఏమయ్యా రాములు వారు అరణ్యాలకు వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళి అడుగు, ఏదైనా ఇస్తారు మనకి, మనం సుఖంగా ఉండొచ్చు అని ఆవిడ బోధించింది. ఆ త్రిజటుని యొక్క భార్య. మరి ఆ మహానుభావుడు ఏమిటని కోపించి ఆవిడ్ని దూషించలా. మరి ఆ సమయానికి ఆయన ఏ భావనలో ఉన్నాడో ఆయన ఏం చేశాడు, సరాసరి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. వస్తూ ఆ తవ్వుగోల అవన్నీ పక్కన పెట్టి చిరిగిపోయిన ఉత్తరయం ఒకటి భుజం మీద కప్పుకొని వచ్చాడు. సరాసరి ఆయన మరి కొంచెం రజోగుణం కదా, సుయజ్ఞుడి యొక్క తీరు వేరు, ఈ త్రిజటుని యొక్క తీరు వేరు. ఈయన వచ్చేస్తుంటే ఎవరూ ఆపట్లేదు. మరి అంతఃపురంలో ఎక్కడికైనా ఎవరు ఆపకుండా, ఎవరు ఆపరు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మహారాణి అంతఃపురానికి వెళ్ళవచ్చు, మహారాజు గారి సమీపానికి వెళ్ళొచ్చు, ఎవరు ఆపరు. వాళ్ళకి ఆ విధమైనటువంటి ఇది వేదానికి ఆ విధమైన శక్తి ఉంది, గౌరవం ఇచ్చాడు మహారాజు. ఈ త్రిజటుడికి ఆ విధమైనటువంటి సంప్రదాయం ఉంది, పద్ధతి ఉంది. ఈయన వెళ్తున్నాడు, ఎవ్వరూ ఆపలేదు. సరిగ్గా ఆయన దగ్గర శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీరాముడు ఆయన్ని కౌగిలించుకొని అంటున్నాడు, ఇగో ఈయనకి నా మిత్రుడు,
మిత్రుడికి గోసహస్రాలు ఇవ్వండి, ఈయనకి ఆ తర్వాత భూవసతిని కల్పించండి మన్య అని ఒక మాట అన్నాడు. ఇదిగో ఏమయ్యా, నీకు కొంచెం కొంచెం దానం ఇస్తే చాలదేమో, ఓ పని చేయి, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర అసలు నిజానికి ఆ బ్రహ్మవేత్త అయిన వాడికి చేతిలో కర్రతో అనవసరం, కానీ ఈ సందర్భం వేరు, ఈ త్రిజటుని యొక్క పరిస్థితి వేరు. నీ చేతిలో కర్రని నువ్వు ఎంత బలంగా ఎంత దూరం విసరగలుగుతావో అంత దూరం విసిరితే అంత ప్రదేశంలో ఎన్ని గోవులు వస్తాయో అన్ని గోవుల్ని నీకు దానం ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన ఆ మాట విని విడితే అది సరయూ నది దాటి అవతల ఒడ్డున ఎక్కడో పడిందిట. ఈ మొత్తంలో ఉన్నటువంటి గోశాస్త్రాలన్నింటినీ ఆయనకి ఇచ్చి, మరి ఆయనకి ఏమైనా బాధ కలిగిందేమో అని మిత్రుని, అది ఎంత అదృష్టవంతుడు ఆ త్రిజటుడు, ఆ భాగ్యం. శ్రీరామచంద్రుడు ఆయన దగ్గరికి తీసుకుని త్రిజటుని ఆయనకి ప్రేమతో కౌగిలించుకొని అంటున్నాడు, మన్యుర్న ఖలు కర్తవ్య పరిహాసోక్షయం. నేనేదో పరిహాసంగా నానయ్యా త్రిజట, మన్యుర్న ఖలు కర్తవ్య, నా మీద నువ్వు కోప్పడకు. ఆయనకు కోపం ఎక్కడుంటుంది? సాక్షాత్తు పరమాత్మను చూసే అదృష్టం, ఆయన చేత దానం పుచ్చుకునే అదృష్టం ఆ మహానుభావుడికి కలిగింది కదా. ఆ మాట అన్నాడు. ఆ త్రిజటుడు కూడా అన్ని దానాలు స్వీకరించాడు. ఇక్కడ అందరూ దానాలు స్వీకరించిన వాళ్లే. ఆ దానం స్వీకరించటంలో పవిత్రత కనిపిస్తోంది, ఇవ్వటంలో వేద ధర్మ రక్షణ కనిపిస్తోంది. అందుకోసం ప్రత్యేకించి ఈ 32వ సర్గని ఈ కేవలం శ్రీరామచంద్రుని యొక్క దానాన్ని వర్ణించటానికి కేటాయించాడు వాల్మీకి మహర్షి. దీని వలన మనకి ఏమర్థమవుతుంది అంటే, స్పష్టంగా శ్రీరాముని యొక్క వేద ధర్మ పరిరక్షణ అనే ఆ ధర్మం అర్థమవుతుంది. ఈ విధంగా ఎవరెవరిని గౌరవించాడు? బ్రాహ్మణుల్ని గౌరవించాడు, స్నేహితుల్ని గౌరవించాడు, మరి సేవకుల్ని గౌరవించాడు, దరిద్రుల్ని, యాచకుల్ని, అందరినీ గౌరవించాడు, అందరికీ దానాలు చేశాడు. అందరూ తృప్తి చెందారు. తృప్తి చెందలేదన్నవాళ్ళు లేరు. మొత్తం అంతా వాళ్ళ ఆనందంతో సంతృప్తిని పొందారు. ఈ విధంగా ఆ దాన ధర్మాది క్రియాకలాపాలు నిర్వహించిన తర్వాత పూర్తి చేసుకుని సీతారామ లక్ష్మణులు ఇంకా ఇప్పుడు ప్రధానమైన ఘట్టం వస్తోంది. దశరథ మహారాజు దర్శనానికి బయలుదేరారు. రామలక్ష్మణులు ఆయుధాలు ధరించారు. సీతమ్మ ఆ ఆయుధాల్ని ఆ వశిష్ఠుని మందిరం నుంచి తీసుకొచ్చాడు కదా, దివ్య ధనుస్సు, కవచం, ఇవన్నీ కూడా వాటిని ఆవిడ పువ్వులతో పూజించి పూలమాలలతో అలంకరించింది. అసలే అవి దివ్యమైనవి, అమ్మవారి పూజలు అందుకుని అవి మరింత భాషిస్తున్నాయి, వెలుగొందిపోతున్నాయి. వాటిని ధరించారు వీళ్ళు, శోభల్ని మెచ్చుకో. అది వాళ్ళని దర్శించుకోవటానికి ఇంకా వెళ్తున్నారు రాజమార్గంలో, అటు ఇటు మళ్ళీ జనం. అది రాముడు రహదారి మీదకి వచ్చాడని తెలిస్తే ఇది అద్భుతమైన దృశ్యం. శ్రీరాముడు రాచబాట మీద వెళ్ళటం, రాజమార్గంలో వెళుతూ ఉండటం, అటు ఇటు ప్రజలు చూడటం, చేతులు మోడ్చి కైమోడ్చటం, అదే దృశ్యం ఈనాటికి అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి ఆయన పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కళ్యాణోత్సవాలు జరిగిన తర్వాత కానీ, బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత కానీ, తిరుపతి కొండ మీద కానీ, మరే దివ్య క్షేత్రంలో కానీ, ఏ పుణ్యక్షేత్రంలో కానీ ఈ ఊరేగింపు కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ప్రజానీకం మనకు అయోధ్యాకాండ మొదట్లోనే రాముడు పట్టాభిషేక వార్త విని వాళ్ళంతా నగరాన్ని ఎలా అలంకరించారో, ఎంతమంది వాళ్ళ యొక్క విద్యల్ని, నాట్యం కానీ ఇంకా అనేక రకాలు, అవి మనం ఇప్పటికీ అనేక దేవాలయాల్లో భగవంతుడు అమ్మవారు ఊరేగుతుంటే ముందు వెనక మరి చక్కటి వేషధారణ చేసినటువంటి నటీనట వర్గం కానీ, నాట్యగత్తెలు కానీ,
వీళ్ళంతా మరి ఏ విధంగా తమ తమ ఆ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది మనం ఈనాటికి చూస్తూనే ఉన్నాం. అంటే ఇది ఎప్పటిదనమాట? ఈ ధర్మం శ్రీరామచంద్రుని కాలం నుంచి. ఇదే భాగవతంలో కృష్ణ పరమాత్మ భాగవతం చెప్పింది మనకి. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి అది రాజధాని నుంచి బయలుదేరి హస్తినాపురం నుంచి బయలుదేరి ద్వారకకి వెళ్తూ ఉంటే ద్వారకా నగర వీధుల్లో వాళ్ళందరూ మేడల మీద ఎక్కి చూశారని చెప్పి అది చాలా అద్భుతంగా ఆ ఘట్టాన్ని వర్ణించాడు. అదే ఇక్కడ మనకి కనపడుతోంది. ఇప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తి రాచబాట మీదకు వచ్చేసరికి వాళ్ళంతా చూసి నమస్కారం. నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు చేశారు, ఆనందంతో ఊగిపోయారు. ఇవాళ దుఃఖము. ఒక్క రోజులో ఎంత మార్పు వచ్చిందో ప్రజలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇక్కడ ప్రజలంటే జీవులు. జీవుడు ఎప్పుడైతే ఈ లక్షణాన్ని, జీవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. నిజంగా ఉన్నాడా? అది ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు. అది ఎలా కుదురుతుందండి? ఉన్నాడు కాబట్టే బతుకున్నాం కదా. ఉన్నాడు. లౌకిక ధర్మం ప్రకారం జీవుడు ఉన్నాడు. కానీ నిజంగా ఆలోచిస్తే అది ఆభాస. ఉన్నది పరమాత్మే. కానీ నేను జీవుడిని అనుకునే అజ్ఞానంలో పడ్డాడు ఈ జీవుడు. ఆ అజ్ఞానంలోంచి బయటపడితే జీవుడు లేడు, ఎవడు లేడు. ఇది చాలా ఎంతో సూక్ష్మ దృష్టితో పరిశీలించి అనుభవంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయంగా మనం భావించాలి. సరే, వాళ్ళు ఏం చేశారు? భవనాల మీద అటు ఇటు చేరి జనులు చెప్పుకుంటున్నారు. దుఃఖ సంతప్తులై నిలబడి ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ ఇటు స్వామివారు అమ్మవారి యొక్క చెవుల్లో పడుతున్నాయి. శ్రీరాముడు ఎప్పుడు రాజమార్గంలో ప్రయాణించినా చతురంగ బలాలు వెంట ఉండేవి. ఇవాళ నిన్నటి పరిస్థితికి ఇవాళ పరిస్థితికి తేడా చూడండి. మరి ఆయన వెంట దాన్ని ఈ రోజుల్లో మనం ప్రోటోకాల్ అని ఇలాగలాగు అంటూ ఉంటాం. అది ఆనాటికి ఈనాటికి వేద ధర్మం ప్రకారమే సమాజం నడుస్తోంది. అయితే అది గుర్తించాలి. గుర్తించి దాన్ని ఇంకా పరిపుష్టి చేసుకుంటే సంపూర్ణ వేద ధర్మం విలసిల్లుతుంది. అది తెలుసుకోవాలి. చతురంగ బలాలు వెంట ఉండేవి. ఇప్పుడు ఆయన వెనక అమ్మవారు లక్ష్మణుడు ఇద్దరే ఉన్నారు అని వాళ్ళకి ఆ మాట తలుచుకునేసరికి గుండె చెరువైపోయి ప్రతి ఒక్కళ్ళు బొటబొట కన్నీరు కార్చి విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఏడవని వాళ్ళు అంటూ లేరు. శ్రీరాముడు ఎప్పుడూ పితృవాక్య పరిపాలకుడే. అందుకే ఆయన ఇప్పుడు వనవాసానికి సిద్ధపడ్డాడు అని ఇంకొకళ్ళు అన్నారు. మరొకళ్ళు దేవతలు, సిద్ధులు, మానవులు ఎవరైనా సరే ఇంతవరకు ఎప్పుడూ సీతమ్మని చూడలేదు. అసలు ఇంతవరకు ఆవిడ ఎప్పుడు అంతఃపురంలోనే ఉండేది కదా. మరి ఆవిడ ఇవాళ రాజమార్గంలో భర్త వెంట వెడుతున్నది అంటే అందరూ ఆమెను దర్శించుకుంటున్నారు, అమ్మవారిని. వాళ్ళ అదృష్టమే అదృష్టం. స్వామి నిన్న కూడా స్వామివారే కనపడ్డారు జనానికి. ఇవాళ అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కనిపిస్తున్నారా? ఎంతటి అదృష్టం, ఎంతటి భాగ్యం అయోధ్య వాసులకి. అయోధ్య అక్కడెక్కడో ఉన్నదనుకోవటం కాదు, మన మనస్సుల్లోనే అయోధ్య ఉన్నది. అది మీకు బాహ్య చక్షువులకి కనపడాలి అంటే ఇదిగో తిరుపతి, ఒంటిమిట్ట ఇలాంటి ప్రదేశాల్లో మనకి స్పష్టంగా అంగరంగ వైభవంతో ఆ దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. దాన్ని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పండితులు వివరించి వ్యాఖ్యాన రూపంగా చెప్తున్నారు. ప్రజలు వారి వారి కళల్ని ప్రదర్శిస్తున్నారు. ఇది కదా ఆనాటి ధర్మం. మరి వాళ్ళు అప్పుడు అందరూ అమ్మవారిని చూసి వాళ్ళు నమస్కారం పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ చక్కగా తనని తాను అలంకరించుకునే సౌందర్యవతి అయిన సీతమ్మ ఇక ముందు అడవుల్లోనికి వెళ్తుందట. ఆవిడ ఎలా ఉంటుందమ్మా అడవుల్లో? అక్కడ శీతోష్ణ, ఇక్కడ రాజమర్యాద రాజభోగాలు అనుభవించినటువంటి మహాయిల్లాలు అక్కడ శీతోష్ణాలకి గురి అయి, వర్షబాధలకు గురి అయి మరి ఏ విధంగా ఉంటుంది? ఆవిడ ముఖం వాడిపోతుంది కదా అని తలుచుకుని ఇక్కడ వీళ్ళు బాధపడిపోతున్నారు. ఈ దశరథ మహారాజుకి ఏదో పిశాచం పట్టుకుంది. అందువల్లనే నిన్నటికి ఈ రోజుకి ఇంత మార్పు తీసుకొచ్చేసాడు ఈ మహానుభావుడు. లేకపోతే ఎవరైనా
తన గారాల పట్టిని లేక కలిగినటువంటి సంతానాన్ని ఇంటి నుంచి వెళ్ళగొడతాడా? శ్రీరాముడు పురుషోత్తముడు అని అంటూ ఆ పురుషోత్తమ లక్షణాన్ని ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారు. ఆనృశంస్య అహింసా స్వభావం, అది శ్రీరాముని యొక్క స్వభావాన్ని ప్రజలు వర్ణించి, ఇది గుణాల్ని, భగవంతుని గుణాల్ని మనం గ్రహించటం మనకి ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? వాల్మీకి అయోధ్య నగర వాసుల ద్వారా చెప్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆనృశంస్య అహింసా స్వభావం, అనృశంస్యం అనుక్రోశ శ్రుతం శీలం దమః శమః రాఘవం శోభయంచేతే షడ్గుణా పురుషోత్తమం. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు ఎలా అయినాడు? ఆనృశంస్యం అంటే అహింసా స్వభావం, అనుక్రోశ భూతదయ, శ్రుతం విజ్ఞానం, శీలం సత్స్వభావం, దమః ఇంద్రియ నిగ్రహం, శమః అంతరింద్రియ నిగ్రహం, ఇవన్నీ రాఘవం శోభయంత్యేతే గుణా. ఈ గుణాలన్నీ శ్రీరామచంద్రుడిని శోభయంతి, ఆయనకి శోభని కలిగిస్తున్నాయి. షడ్గుణా, ఈ షడ్గుణాల వలన శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు అయినాడు. పట్టాభిషేకం భగ్నమైంది, శ్రీరాముడు అడవుల పాలైపోతున్నాడు. మరి నీరు ఇంకిపోతే మడుగులోని జల జంతువులు ఎలా గిరిగిజలాడిపోతాయో అలా ఉంది ఇప్పుడు ఈ ప్రజల యొక్క పరిస్థితి అంటున్నాడు వాల్మీకి. బంధువుల మాటలు కాదు, ప్రజల మాటలు ప్రధానం. బంధువులు ఏదో చెప్పుకుంటారు, దానికేమి, వారి మాటల్లోనే శ్రీరాముడి గుణగణాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. ఈ ప్రజలు వీరికి అన్ని విషయాలు స్పష్టంగా తెలుసును. వీరు అవడానికి జీవులే కానీ వీరి యొక్క జీవతత్వం అంతా భగవతత్వంతో నిండిపోయినటువంటి జీవులు. ఆ ప్రారంధం తీరే వరకు జీవత్వం ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి మోక్షమే. రామచంద్ర దర్శనం వల్ల మోక్షం లభించకపోతే మరి ఇంకా సృష్టిలో దేని వల్ల మోక్షం లభిస్తుంది? అయోధ్య వాసులు అదే మనం ఇప్పుడు ఈ స్వామివారి కళ్యాణం జరుపుకున్నటువంటి స్వామి దేవదేవుని యొక్క అమ్మవారి యొక్క ఆ ఊరేగింపులు చూసినట్టయితే మనం ఆ భావంతో ఉంటే మనకే అదే భావం. అంతే తప్ప ఏదో తాత్కాలికమైన దృష్టితో చూస్తే దాంట్లో ఉన్నటువంటి భావాన్ని తెలియని దృష్టితో చూస్తే తెలియదు, తెలుసుకునే దృష్టితో చూస్తే తెలుసుకోవచ్చు. మనం నమస్కారం పెట్టచ్చు, అక్కడ ఆయన హారతి ఇస్తే దేవుడికి మనం ఆ హారతిని కనీసం ఆ టీవీలో చూసినా మనం నమస్కారం పెట్టుకోవచ్చును. శ్రీరాముడి గురించి వాళ్ళు తెలుసుకున్న ఒక గొప్ప వేదాంత సత్యాన్ని ప్రజలు ఇంకో మాటతో చెప్తున్నారు. మూలం ఏష మనుష్యాణం ధర్మసారో మహాద్యుతికి పుష్పం ఫలంచ పత్రంచ శాఖాశ్చాస్య ఇతరే జనా. వృక్షానికి ఆకులు పువ్వులు పళ్ళు లాగా జనులందరూ శ్రీరాముడికి చెందిన వాళ్ళే. ఎంత గొప్ప భావన, ఎంత గొప్ప ఉదాత్తమైన ఈ జనం అంతా రాముడికి చెందిన వాళ్ళే. అదేమిటండి, రాముడికి జనానికి ఏమిటి సంబంధం? ఒక వృక్షానికి దాని ఆకులకి, దాని పువ్వులకి, దాని కాండానికి, దాని మొదలకి ఏమిటి సంబంధం? ఇవన్నీ తీస్తే అది ఎక్కడుంది? జనం తీస్తే రాముడు ఎక్కడున్నాడు? రాముడు ఉంటే జనం ఉంటారు, జనం ఉంటే రాముడు ఉంటారు. జనమే రాముడు, రాముడే జనం. దృష్టిలో మార్పు ఉంటే ఆ విధంగా చూడాలి. జనాన్ని చూస్తుంటే రాముడు కనిపించాలి, శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని చూస్తే జనం కనిపించాలి. జనం అంటే జీవులే, శ్రీరాముడికి చెందిన వాళ్ళే. ఆయనే సమస్త మానవులకు, ప్రాణికోటికి ఆధారం అని వాళ్ళు గుర్తిస్తున్నారు. మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకని? ఈ జీవభావం బాగా పాతుకొని పోయి అదే చెప్తున్నాడు. మూలం ఏష మనుష్యాణం ధర్మసారో మహాద్యుతి. అద్భుతమైన శ్లోకం. మొత్తం వేద సారాన్నంతటిని, ఉపనిషద్ వాంగ్మయ సారాన్నంతటిని, ఆ సారాన్ని పిండి ఒక్క శ్లోకంలో చెప్పారు ఆ అయోధ్య జనం, ప్రజలు. అదే మనకు వాల్మీకి అందిస్తున్నాడు. ఆ శ్లోకం మరొకసారి మనం చూద్దాం. మూలం ఏష మనుష్యాణం ధర్మసారో మహాద్యుతికి పుష్పం ఫలంచ పత్రంచ శాఖాశ్చ అస్య ఇతరే జనా.
వృక్షానికి ఆకులు పువ్వులు పళ్ళల్లాగా జనులందరూ శ్రీరాముడికి చెందిన వాళ్ళే. ఆయనే సమస్త మానవులకి ప్రాణికోటికి ఆధారం. ఆభరణాలన్నింటికి ఆధారం బంగారం. బంగారం లేకపోతే ఆభరణాలకి ఉనికి లేదు, స్వతంత్ర స్థితి లేదు. శ్రీరామచంద్రుడు అంటేనే సచ్చిత్ స్వరూపం, అంటేనే వేద పురుషుడు ఉంటేనే ఆ వేద పురుషుడినే శ్రీరాముడు అంటున్నాం. నామరూపాల్లో తేడా, అందుకంటే ఇంకేం కాదు. ఆ సచ్చిత్ స్వరూపం ఉంటేనే ఈ ఆభరణాలు ఇవి ఉన్నాయి. అది లేకపోతే ఇది లేదు. అది ఉన్నా ఇది ఆభాస, ఇదే నిజమని కాదు. సముద్రం ఉంటేనే తరంగము, అక్కడ ఉద్భుతాలు, ఆవర్తాలు, నురుగు, ఫేనం ఇలాంటివన్నీ ఉన్నాయి. సముద్రం లేకపోతే ఇవి లేవు. ఇది ఆభాస, ఇందులోనూ జలమే ఉంది. ఇది ఆభాస. వస్తువేది సముద్రం, ఇక్కడ వస్తువేది సచ్చిత్ స్వరూపం, ఆభాసేది లోకం, జగత్తు, సృష్టి. ఆ ఆభాస అనే దృష్టితో చూస్తే దీని యొక్క యాథాత్మ్యం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. రామాయణం ఆ దృష్టినే చూపిస్తోంది, కథారూపంగా చూపిస్తోంది. లక్ష్మణుడు ఏ విధంగా ఈ శ్రీరాముడిని అనుసరించి వనానికి వెళ్తున్నాడు, మనం కూడా భార్యాపుత్రులతో కలిసి ఆయన వెంట అడవులకు. వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. లక్ష్మణుడు వెళ్తున్నాడు కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు, వెళదాం మనం కూడా. మనం విడిచిపోయిన ఈ నగరం ఎలా తయారవుతుంది, అప్పుడు ఉట్టి శ్మశానంగా తయారవుతుంది. ఆ శ్మశానాన్ని ఆ కైకమ్మ వారు ఆవిడే ఏలుకుంటుంది. ఏలుకోమనండి. అంత కోపం వచ్చింది ప్రజానీకానికి. శ్రీరాముడు ఉన్న అరణ్యమే మనకి అయోధ్య. శ్రీరాముడు లేని అయోధ్య ఇది అడవే. శ్రీరాముడు అడవిలో ఉన్నా మనం అక్కడ ఆయన దగ్గర ఉంటే అదే అయోధ్య. శ్రీరాముడికి అయోధ్యకి అవినాభావ సంబంధం. శ్రీరాముడికి అయోధ్య అంటే కేవలం ఊరు, ఇల్లు, నేల, మట్టి అది కాదు. అయోధ్య అంటే జీవులు, ప్రాణులు, మనుషులు, భక్తులు. ఈ అయోధ్య అప్పుడే అడవి అయిపోతుంది అని వాళ్ళ మాటలన్నీ రాముడు వింటున్నాడు. శిశ్రావ రామ, ఇంకా ఈ మాటలన్నీ విని శ్రుత్వాచ నవిచక్రేస్య మానసం, ఆయన మనస్సులో ఏ విధమైనటువంటి ఆ ఆందోళన గాని మార్పు గాని రాలా. స్మితవదనంతో అలాగే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు శ్రీరాముడు. అక్కడి నుంచి వాటిలో వింటూ ఎవ్వరితో ఏం మాట్లాడలేదు. ముందు ఆయన వెళుతున్నాడు, లోపలికి వెళ్ళాడు. అక్కడ దీనవదనంతో ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు సుమంత్రుడు. సుమంత్రుని చూశాడు. నా రాకని రాజుగారికి చెప్పు అన్నాడు శ్రీరామచంద్రుడు అని మహారాజు గారికి తెలియజేయమన్నాడు శ్రీరాముడు. ఆ సుమంత్రుడు లోపలికి వెళ్ళి మహారాజును దర్శించాడు. ఆ దశరథుడు ఎలా ఉన్నాడు, రాహుగ్రస్తుడైన సూర్యుడిలాగా వెలాతెలాపోయి, ప్రకాశం లేదు, ఏమీ లేదు, నిస్తేజమైపోయి ఆరిపోయి కొడిగట్టిన దీపంలాగా ఉన్నాడు. నీరు లేని తటాకంలాగా ఉన్నాడు. భస్మచ్ఛన్నమైన అనలం వలె ఎక్కడో ఉంది అడుగున నిప్పు. అంత పైనంతా 10 పొరల కింద భస్మమే ఆవరించి ఉంది. సుమంత్రుడు రాజుగారికి జయవచనాలు పలికాడు. అది పలకాలి, మర్యాద, లేకపోతే అది అవిధేయత కింద వస్తుంది. ఆయనతో తిన్నగా మృదువుగా ఇలా అంటున్నాడు. అయం స పురుష వ్యాఘ్రో ద్వారి తిష్టతి తే సుత. పురుష వ్యాఘ్రుడైనటువంటి తే సుత, స్వామి మహారాజా మీ కుమారుడు ద్వారి తిష్టతి, ద్వారంలో నిలబడి ఉన్నాడయ్యా. బ్రాహ్మణేభ్యో, ఏం చేశాడు ఆయన, బ్రాహ్మణేభ్యో ధనం దత్వా, అదంతా ఆయనకి తెలుసున్నాం. సర్వంచయోపజీవినాం, తన ఉపజీవులందరికీ, తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ తన యొక్క సంపదనంతా దానం చేసేసి ఆయన నీ దర్శనం కోసం వచ్చి ఇక్కడ ఉన్నాడు. అయం సత్వాం పశ్యతు భద్రంతే రామ సత్యపరాక్రమ. రాముడు ఇక్కడ మళ్ళీ వాడుతున్నాడు సత్యపరాక్రమ అనే మాట. సత్యపరాక్రమ, సత్యము అంటే ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది సత్యము, మారేది అసత్యము. ఆభాస, మారనేది సత్యము. ఆ సత్యమే అంటే మారకుండా ఉండే స్వభావము కలవాడే సత్యమైన పరాక్రమం. అదే పరాక్రమం. పరాక్రమం అంటే
ఆ భుజబలం ఇది అని ఇక్కడ మనం అర్థం చెప్పుకోవటం కంటే సత్యం యొక్క స్థితియే పరాక్రమంగా, అంటే తన యొక్క స్థితిగా కలవాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ మనకు కథా సందర్భాన్ని బట్టి ఆ పరమాత్మకి ఉద్దేశించి ఉపయోగించబడిన సత్య పరాక్రమ అనే మాటని ఇక్కడ ఈ విధంగా మనం వాల్మీకి ఉపయోగించాడు. ఇది రాముడి సత్య పరాక్రమత్వం. అంటే అర్థం ఏంటనమాట, సత్యము ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు మనం, రాముడు సత్య పరాక్రముడు అని ఎవరు చెప్తున్నారు? సుమంత్రుడు. ఎవరితో? దశరథుడితో. ఆ మాట ఇప్పుడు ఎందుకయ్యా చెప్పటం? అవును, నువ్వు ఒక మాట ఇచ్చావు కదా, నీ మాటని సత్యం చెయ్యటమే రాముని ఉద్దేశం. అందుకనే ఆయన వనవాసానికి వెడుతున్నాడు. అద్భుతమైనటువంటి ఆ అర్ధ సన్నివేశాన్ని వాల్మీకి మహాకవి మాటల్లోనే ఆ ధ్వని సత్యపరాక్రమ అన్న ఒక్క ఆ విశేషణం వల్ల ఎంత అర్థాన్ని అక్కడ వ్యంజింపజేస్తున్నాడో వాల్మీకి మహర్షి మనకి అర్థమవుతుంది. త్వామిదానీం దిదృక్షతే, నిన్ను చూడడానికి వచ్చాడు స్వామి అన్నాడు. గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే, హే జగతీపతే తం పశ్య, ఆ నీ కుమారుని చూడు ఎక్కడ ఏం చేస్తున్నాడు ఆయన. గచ్చతి గమిష్యతి మహారణ్యం, అరణ్యానికి అంటలా మహారణ్యానికి వెళ్తున్నాడు ఆయన. మరి వృతం రజగుణైకి సర్వైకి ఆదిత్య ఇవ రశ్మిభి, ఆదిత్యమివ రశ్మిభి, ఆదిత్యుణ్ణి ఆయన యొక్క కాంతి కిరణాలు ఏ విధంగా ఆవరించి ఉంటాయో మహాగుణముల చేత ఆవరించబడిన రాముడు అంటేనే గుణముల ప్రోవే రాముడు. ఆ గుణములన్నీ ఒకచోట రాసిపోస్తే అదే రాముడు కనపడుతున్నాడు కరచరణాద్యవయవాలతో, అంటే గుణాలు కనిపిస్తున్నాయి. ఈ తాదాత్మ్య భావం ఎంత మనకి ఆలోచనలో అది రూఢమైపోతే, ఎంత భావన పటిష్టమైతే, మరి ఎంత నిధిధ్యాస రూపకంగా మనం దీన్ని భావించుకోగలిగితే మన యొక్క ఆ బుద్ధి ఆ మోక్షం వైపుకి ఈ ఉన్నటువంటి ఈ సత్వరజస్తమస్సులు అనే 3 గుణాలని పోగొట్టుకోవటం అనే ఆ దాంట్లో మనకి లీనమై కనిపిస్తుంది. అప్పుడు దశరథుడు అన్నాడు, సుమంత్ర నువ్వు ఇంకా శ్రీరాముడిని ప్రవేశపెడదు కానీ అంతకుముందు ఒక పని చేయి, నా యొక్క రాణులు ఉన్నారు కదా, ఈ భవనంలో ఉన్న నా భార్యలందరినీ ఇక్కడికి తీసుకురా, వారితో కూడా కలిసి నేను శ్రీరాముడిని దర్శిస్తాను అన్నాడు ఆయన. వెంటనే మరుక్షణంలో ఆ భార్యలంతా అందరినీ తీసుకొచ్చాడు ఆయన. ఆ రాణులు ఎంతమంది? 350 మంది ఉన్నారు రాణులు అని లెక్క చెప్పాడు వాల్మీకి మహర్షి. వాళ్ళంతా కౌసల్యాదేవితో సహా అందరూ ఆవిడని అనుసరించి ఆ భవనానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరాముని తోడుకునిరా లోపలికి అన్నాడు దశరథ మహారాజు. సుమంత్రుడు సీతారామ లక్ష్మణుల్ని లోపలికి తీసుకొచ్చాడు. సరాజపుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్ కృతాంజలిం, ఆయాంతం వస్తున్నాడు, దూరం నుంచి ఎలా వస్తున్నాడు, అక్కడి నుంచే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టుకుంటూ తండ్రికి శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. సరాజపుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్ కృతాంజలిం ఉత్పపాత ఆసనాతు లేవబోయాడు. ఉత్పపాత ఆసనాతు తూర్ణం, వెంటనే అది లేచి నిలబడే తన శరీరాన్ని తాను నిలుపుకునే ధారణాశక్తి పోయింది ఆయనకి. మృత్యువు సమీపిస్తే ఏముంటుంది, నిలవదు. తూర్ణం తన ఆర్త స్త్రీ జన సంవృత, ఆయన ఎప్పుడైతే అలా కింద కూలిపోతున్నాడో ఆ స్త్రీ జనం అంతా, అంతఃపుర స్త్రీలందరూ వాళ్ళు ఆర్తులై దీనాలాపాలతో చేస్తున్నారు. రామునికి ఎదురుగా వేగంగా నడిచి వెళ్తూ కింద పడిపోయాడు. రామలక్ష్మణులతో గబగబా ముందుకు వచ్చారు, తండ్రిని కౌగిలించుకున్నారు. ఆయన కింద పడగనీయకుండా ఆయన పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళి పర్యంకం మీద శయనింపజేశారు, అక్కడ కూర్చుని పెట్టారు. మహారాజు మరి తేరుకున్నాడు. ఎలా తేరుకున్నాడు అంటే స్వామివారి హస్తస్పర్శ. ఇది శ్రీరామ లక్షణం ప్రతి క్షణం మనం కనిపెట్టుకోవాల్సిందే. శ్రీరాముడి విగ్రహం కనిపిస్తే వేద పురుషుడు కనిపించినట్టే. వెనక శ్రీరాముడు కనిపిస్తున్నాడు, ఆ శ్రీరాముడిని మనం చూస్తున్నాము అంటే వేద పురుషుడు. అది ఛాయా చిత్రపటం అని కాదు, భావనలో సాక్షాత్తు రాముడే. రామో విగ్రహవాన్
ధర్మ అన్న భావనారూపమైనటువంటి ధర్మం మనకి కనిపించాలి. ఆ రాముడు మహారాజుతో ఇలా అన్నాడు, ఆ అపృచ్ఛేత్వం, ఇంకా ఎక్కువ కాలహరణం అనవసరం, వచ్చిన పని వెంటనే ఏదో చెప్పేయాలి. ఆ అపృచ్ఛేత్వం మహారాజా సర్వేషాం ఈశ్వరోసిన నహ సర్వేషాం, మా అందరికీ నువ్వు ఈశ్వర ఆసి, నువ్వే కదయా ఈశ్వరుడివి, మమ్మల్ని నియంత్రించి పాలించి నడిపించేవాడివి నీవే కదా. ఆ పృచ్ఛేత్వం, నిన్ను మేము కుశల ప్రశ్నలు అడుగుతున్నాం, అంటే ఆ పృచ్ఛే వెళ్ళి వస్తామని నీకు వీడ్కోలు పలుకుతున్నాం. ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలే నమాం, నువ్వు నేను దండకారణ్యానికి బయలుదేరుతాను, ఒక్కసారి మమ్మల్ని తమరు కొంచెం దయతో మమ్మల్ని అనుగ్రహించి మా వంక చూడండి. లక్ష్మణంచ అనుజానీహి సీతా చ అన్వేతి మాం వనం, లక్ష్మణుడు కూడా నాతో వస్తానంటున్నాడు, సీతమ్మ కూడా నాతో వస్తానంటుంది, కాబట్టి మీరు మీ ఆజ్ఞ ఉండే అనుజానీహి, మమ్మల్ని మాకు మీరు ఆజ్ఞ ఇవ్వండి. ఎందుకు? ఆ సీతమ్మని లక్ష్మణుడిని నాతో తీసుకుని వెళ్ళటానికి. నీ అనుజ్ఞ లేకుండా నేను ఎలా తీసుకెళ్తాను? నా భార్య అని నేను తీసుకెళ్ళను, ఆవిడ నీ కోడలు, నేను నీ కుమారుణ్ణి, నీ ఆజ్ఞతోటి. ఇది పితృవాక్య ధర్మం అంటే. ప్రతి క్షణం, ప్రతి ఊహలో, ప్రతి ఆలోచనలో ఆ విధమైన ధర్మం, మూర్తీభవించిన ధర్మం మనకి. ఇంకొక చర్చ, అద్భుతమైన చర్చ, ఇంకో 2 ముక్కలు మాట్లాడిన తర్వాత ఒక చర్చను మనం చేసి ఈ ప్రకరణం ముగిద్దాం. అందుకని మేము ముగ్గురం అడవి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు దశరథుడు ఇలా అంటున్నాడు, నాయన రామ, నేను కైకేయికి లేనిపోని వరాలు ఇచ్చాను. మళ్ళీ ఆయన బాధ అయింది, నేను ఇచ్చానయ్యా, ఇచ్చి మోసపోయాను, ఇప్పుడు నువ్వు ఓ పని చెయ్యి, నన్ను బంధించి తీసుకెళ్లి చెరసాల్లో పడేసి నువ్వు రాజ్యం ఆక్రమించుకో. ఆయన బాధ అయింది దశరథుడు. చూద్దాం, ఆలోచిద్దాం దశరథుని ఈ స్థితికి కారణం ఏమిటో. శ్రీరాముడు ఇలా అన్నాడు, ఆయన అసలు ఆ మాట వినలేదు. నన్ను బంధించి నువ్వు రాజ్యాన్ని ఆక్రమించుకోని తండ్రే చెబితే మరి ఇది తండ్రి మాట కదా? కాదు. తండ్రి మాట వినడం అంటే తండ్రి చేసిన ప్రతిజ్ఞని నిలిపి తండ్రి సత్యవచనుడనే పేరు లోకంలో తీసుకురావాలి. అది శ్రీరాముని యొక్క మాట. భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపతే పతికి అహం త్వరణ్యే వత్స్యామి నమే కార్యం త్వయానృతం, నీ యొక్క మాటల్ని అనృతం చేసే పద్ధతి నాకు, నా కార్యం నేను ఆ పని చేయను. 9 వర్షాణి వనవాసే విహృత్యతే పునఃపాదౌ గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. 14 సంవత్సరాల అరణ్యాల్లో చక్కగా ఉండి మళ్ళీ సుఖంగా తిరిగి వచ్చి తవ పాదౌ గ్రహిష్యామి, అప్పుడు నీ పాదాలని చేత్తో పట్టుకొని స్పృశించి నమస్కారం చేస్తానయ్యా. ఎంత అర్థం ఉంది అందులో. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను, మీరు జీవులై ఉండండి, సజీవంగా ఉండండి అని పరమాత్మ. ఇది పరమాత్మ అయితే ఆలోచించాడు, కానీ ప్రారంధాన్ని ఎవరు తప్పించగలరు? సరే, దశరథ్ శ్రేయసే వృద్ధయే తాత పునరా, ఇంకా ఆ మాట ఒక్కసారే అన్నాడు, నన్ను బంధించు అని. ఇంకా ఆయన వదిలేశాడు. శ్రేయసే వృద్ధయే తవ తాత, శ్రేయస్సు అంటే ఇహలోకం, వృద్ధయే పరలోకం, లాభాలు. ఈ రెండింటికి పునరాగమనాయచ గచ్చ స్వారిష్టం అవ్యగ్రహ పందానం అకుతో భయం. తండ్రి గారు ఆజ్ఞాపించాడు, ఆయన అనుజ్ఞ ఇచ్చాడు. గచ్చ అకుతో భయం పందానం, భయం నిర్భయంగా నీ మార్గంలో నువ్వు వెళ్ళు, అరణ్యాల్లో ఉండు, మళ్ళీ తిరిగిరా. నీ సంకల్పం నుంచి నిన్ను నేను మరణించలేను, ఇంకా నా వల్ల కాదు. ఒక్క మాట అడుగుతాను విను. మాతరం మాంచ సంపశ్యన్ వసే మా మధ్య శర్వరీం తర్పిత సర్వకామయిస్త్వం శ్వకాలే సాధయిష్యసి. రేపొద్దున పెడుతు కానీ ఈ ఒక్క చిన్న ప్రార్థన నాది, ఈ పూటగుండు నాయన, రేపొద్దున పెడుతు కానీ. ఎంత దీనస్థితికి వచ్చాడు మహాత్ముడు దశరథ మహారాజు. నువ్వే సుఖంగా గడుపుతావు, నీతో ఈ ఒక్క పూట. ఆయనకు మృత్యు ఆసన్నం అవుతోంది, ఆయనకు తెలుస్తోంది. నిన్ను చూస్తూ నేను కాలం గడిపేస్తాను అంటున్నాడు. నువ్వు రేపు వెళ్ళవచ్చును కదా అన్నాడు. నాయన,
నా మాట నిలపడం కోసం అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టి నిర్జరానికి వెళ్తున్నావు. ఇది దుష్కరమైన కార్యం కదా. శ్రీరామ శపే సత్యైన రాఘవ, ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను విను. ఈ కైకేయి మాటలకి పన్నాగాలకి మనసులో దాచుకుంది. ఈవిడ అలా అడుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆవిడ వరాలు ఇవ్వాలి అంటే ఏ వరాలు ఇవే వరాలు ఇవ్వాలని ఆవిడ లోపల దుష్ట స్వభావంతో ఉన్నది. ఆమె బూడిదిచే కప్పబడిన నిప్పు లాంటిది. లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు 2 వరాలు ఇచ్చిన మాట యథార్థమే. కానీ ఆమె మోసంతో ఈ 2 వరాలు నన్ను అడిగి ఈ విధంగా నన్ను ఇచ్చేసింది, నన్ను మోసం చేసింది ఆవిడ. ఇటువంటి సంకట పరిస్థితిలోంచి నువ్వు నన్ను బయట పడేస్తున్నావు నాయన. ఆమె కోరికను తీర్చడానికి నువ్వు సిద్ధపడ్డావయ్యా. ఇదయ్యా లోకంలో పుత్రధర్మం అంటే. శ్రీరాముడు దీనంగా తండ్రితో అంటున్నాడు. దీనత్వం ఎందుకు అంటే, కనీసం ఈ రాత్రికి ఉండి రేపు ఉదయం వెళ్ళండి అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని తండ్రి ప్రార్థిస్తుంటే, తండ్రి మాటని నెరవేర్చలేకపోతున్నానే. ఆ సత్య శపథం అంతటి గొప్పది, తన నిర్ణయం అంతటి కఠినమైంది. ఈ రోజు వెళ్ళమని తల్లి చెప్పింది, ఈ రోజే వెళ్ళాలి. తండ్రి ఉండమంటున్నాడు, ఉండమంటున్నా ఉండలేకపోతున్నటువంటి ఆ స్థితి. అందువలన ఆయన దీనంగా ఉన్నాడు. నన్ను బంధించి రాజ్యాన్ని గ్రహించు, ఈ రోజు ఉండు. ఇది కూడా పితరాజ్ఞలే కదా. లేదా రాముడు విననక్కర్లేదా? వినాలి. మనిషి సత్యసంధుడై ఉండాలి. తండ్రి సత్యసంధుడైన లోకానికి చెప్పాలి. కాబట్టి ఈ మాటలు వినక, ఈ మాటలు వింటే సత్యసంధత్వం కాదు. ఆయన చెప్పిన అరణ్యాలకి వెళ్ళటం, అమ్మవారి కైకమ్మ తల్లి చెప్పిన ఆ మాట ప్రకారం వెడితేనే తండ్రి యొక్క సత్యసంధత లోకానికి తెలుస్తుంది. తండ్రి ఈ రోజుకు ఉండి భోగాలు అనుభవించవచ్చు, రేపైనా నేను అడవులకు. అది అంతటి తేలిక ఒక్క చిన్న మాటతో ఆయన జవాబు చెప్పేశాడో చూడండి. నేను ఈ రోజుకు ఉంటే ఏం సుఖం వస్తుంది, రేపు పొద్దున మళ్ళీ అరణ్యాలకు వెళ్ళవలసిందే కదా. కాబట్టి అది కాదు. రేపటి నుంచి అయినా వనవాస ధర్మం ఆచరించాల్సిందే కదా. కాబట్టి నేను కోరికల్ని పక్కన పెట్టి ఇప్పుడే వనాలకి వెళ్తాను. ఈ క్షణిక భోగాలు నాకు అక్కర్లేదు. ఇది శ్రీరాముడు అంటే. వైరాగ్యం అంటే అది. నిమిత్త మాత్రంగా తను ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలు, భయ శోకాలు, ఇలాంటి భావనలకు లోను కాకుండా ఆ నిశ్చల స్వభావంతో తాను చేయవలసిన పనిని చెయ్యటం, ఇదే మానవుడు నేర్చుకోవలసినటువంటి, సాధించవలసినటువంటి జీవన విధానం. అప్పుడు మానవుడి దృష్టి భోగాల పట్ల ఈ విధంగానే ఉండాలి. ఈ పూట భోగాలు అనుభవించి రేపు పొద్దునే పెడదాం. ఇది సామాన్య లౌకిక ప్రలోభ దృష్టి. ఇది ఆ లోభ కాదు ఆయన స్వామివారు. మరి వసుమతి భరతాయ ప్రదీయతాం నహిమే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా. నేనెప్పుడూ నా సుఖం కోసం కోరుకోలేదు. అది తండ్రి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నాను ఈ సందర్భంలో, అంతే. అవగచ్చతు తే దుఃఖం మా భూర్ బాష్ప పరిప్లుత. నువ్వు దుఃఖించవద్దు తండ్రి. నైవాహం రాజ్యమిచ్చామి నసుఖం నచ మైథిలీం నైవ సర్వాని మాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. ఇదే శ్రీరాముడు అంటే. నైవాహం రాజ్యమిచ్చామి, నాకు రాజ్యం మీద కోరిక లేదండి. నసుఖం, నాకు సుఖాల మీద కోరిక లేదు. నచ మైథిలీం, మైథిలి అమ్మవారు కూడా నేను ఇదేం మాట అండి, అమ్మవారిని నేను నా ఇచ్చామి అంటారు అంటే దానికి అర్థం ఏం చెప్పుకోవాలి? అమ్మవారు వేరు, తను వేరు కాదు. తను ఎక్కడుంటే భాస్కరయ్యడ కదా. సూర్యుని కాంతి, సూర్యుని విడిచి సూర్యుని కాంతి ఉంటుందా? ఉండదు. అమ్మవారు తను ఒకటే. కానీ లోకానికి లోక మర్యాద కాపాడవలసి వచ్చినప్పుడు కథా సందర్భంగా అమ్మవారిని విడిచిపెడతామే తప్ప అమ్మవారు ఎప్పుడు ఆయన మనసు, ఇద్దరు ఒకటే. అంటే అమ్మవారిని విడిచిపెట్టడం అంటే తనని తాను విడిచిపెట్టుకోవటం అనే ఆ భావనలోనే పరమాత్మ ఎప్పుడు ఉంటాడు. నైవ సర్వాన్ ఇమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. అదే నా జీవితం అక్కర్లేదు, అమ్మవారు అక్కర్లేదు. నా జీవితమే అమ్మవారు, అమ్మవారే నా జీవితం, మేమిద్దరం ఒకటే. అంటే నాకు ధర్మమే ప్రధానం, నాకు సంబంధించిన జీవితం కానీ మిగతా ఏది ప్రధానం కాదు. అంతే తప్ప నేను అమ్మవారిని విడిచిపెట్టేస్తానన్నది లౌకికమైన ఆ నిందార్థంలో దాన్ని తీసుకోవటం పనికిరాదు. త్వామహం
సత్యమిచ్చామి నానృతం పురుషార్థమ. నువ్వు సత్యస్వరూపుడుగా ఉండటం నాకు ఇష్టం, నువ్వు అనృత స్వరూపుడుగా ఉండటం నాకు ఇష్టం లేదు. ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నా పుణ్యకర్మలపై ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను, నిన్ను సత్యసంధుణ్ణి చెయ్యటమే ఇది రాముడంటే, అది పితృవాక్య పరిపాలన అంటే. నచ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో. హే తాత, ఓ తండ్రి, హే ప్రభో, ఓ మహారాజా, నచ శక్యం స్థాతుం క్షణమపి, మాట తప్పి ఒక్క క్షణం కూడా నశోకం ధారయస్వేమం, నువ్వు ఏమాత్రం శోకించవద్దు. నహిమేసి విపర్యయ నహిమే అస్తి విపర్యయ, నాకు విపర్యయం లేదంటే నా ఆలోచనకి వ్యతిరేకం లేదు, నాకు వేరే ఆలోచన లేదు. కైకమ్మ గారు నిన్ను అడగటం కాదు తండ్రి, నన్ను అడిగింది కైకమ్మ. మా పినతల్లి గారు నన్ను అడిగింది వెళ్ళమని. నేను ఆమె మాటలు విని వెళితే నువ్వు సత్యసంధుడు అవుతావు. ఇది రామాయణం యొక్క మూలం. దశరథుని శ్రీరామచంద్రుని పితృవాక్య పాలన అంటే అందులో మాతృవాక్య పాలన కూడా ఉంది. కైకమ్మ తల్లి నన్ను అడవులకి వెళ్ళమంది, నేను అమ్మవారి ఆజ్ఞ ప్రకారం అడవులకి వెళ్తే ఏమి జరుగుతుంది? తండ్రి సత్యసంధుడని లోకానికి నిరూపితమవుతుంది. ఇది అద్భుతమైన విషయం. అర్ధితోక్షస్మి కైకేయ్య వనం గచ్చేతి రాఘవ, మయా చోక్తం వ్రజామీతి తత్సత్యం అనుపాలయ. నేను ఆమెకు మాట ఇచ్చాను, ఆ సత్యాన్ని అహం అనుపాలయే, నేను ఆచరించి తీరుతాను. ప్రభు, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దయ్యా, ప్రశాంతంగా మనోహరంగా ఉండే ఆ అడవుల్లో మేము సుఖంగా కాలం గడుపుతాం, 14 ఏళ్ళు, మళ్ళీ తిరిగి వస్తాం. పితాహి దైవతం తాత దేవతానామపి స్మృతం. దేవతలకు కూడా తండ్రి అంటేనే తండ్రే దేవతా స్వరూపుడు. తస్మాత్ దైవతమిచ్చేవ కరిష్యామి పితుర్వచ. దేవుడు భగవంతుడే, నువ్వు పితృ రూపంలో ఉన్న భగవంతుడివి, భగవంతుడే నాకు తండ్రి రూపంలో ఉన్నాడు, కాబట్టి నేను నీ మాటని ఆచరిస్తాను. శ్రీరాముడు ఎంతగా చెప్తున్నా కూడా దశరథుడు పుత్రవియోగ బాధ భరించలేక శోకంతో కుమిలిపోతూ బాధపడుతూనే ఉన్నాడు. ఆలింగ్య పుత్రం సువినష్ట సంజ్ఞ మోహంగతో నైవచిచష్ట కించితు. నైవచిచ ఏమి చేయలేకపోతున్నాడు. మోహంగత, ఆయనకి అసలు ఆ స్పృహ లేదు, మూర్చిపోతున్నాడు. ఒక్క కైకమ్మ తప్ప అక్కడున్న వాళ్ళంతా ఏడుస్తూనే ఉన్నారు. ఆమె మాత్రం నిర్వికారంగా అలా చూస్తూ ఉన్నది. ఆమె ఏడవకూడదుగా, ఏడిస్తే మరి అది కాదుగా. అప్పుడు అంటే తాను ఒక పాత్ర నటిస్తున్నది అమ్మవారు, కైకమ్మ తల్లి, పినతల్లి. ఆ నటనగానే ఉండాలి. మరి ఈయన నటించట్లేదా? శ్రీరామచంద్రుడు ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడు వచ్చి ఇక్కడ తండ్రి మాటను ఆయనకి సచిత్ స్వరూపుడైన వాడికి ఆయనకి ఈ లోకం ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇదంతా ఆభాస. ఆభరణాల రూపంలో ఉన్న బంగారమే, సచిత్ స్వరూపంలో ఉన్న రాముడే. ఆయన ఇక్కడ ఈ పాత్ర ధరించాడు. అమ్మవారు కైకమ్మ తల్లి ఈ పాత్ర ధరించింది. ఇంకా ఇక్కడ మనం ఒక చిన్న చర్చ చేయాలి, ఒక్క కొద్దిసేపు. ఏమిటి అంటే, ఈ దశరథుడికి మరి తన ప్రతిజ్ఞ నెరవేరింది కదా, తను కైకమ్మకి ఇచ్చిన వరాలు నెరవేర్చుకోగలుగుతున్నాడు కదా అని సంతోషం కలగాలిగా. ఈయన తల్లడిల్లిపోతున్నాడు, బాధపడుతున్నాడు, శోకిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మూర్ఛపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. మనిషి నీరసించి చిక్కిపోయి తేజో విహీనుడైపోయి వేలాడిపోతున్నాడు. అసలు ఉంటాడా లేదా అన్నంత స్థితికి దిగజారిపోయాడే అంత పెద్ద మహారాజు కూడా. ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? నిజానికి ఆయన ఆనందించాలి కదా. దేనికి ఆనందించాలి? తన మాట నెరవేర్తా, అసలు తన కుమారుడు తన మాట వినడేమో, నేనెందుకు అడవులకి వెళ్ళాలి, నీ మాట నేనెందుకు వినాలి అంటాడేమో. అది మామూలు లోకంలో అయితే. కానీ మరి ఇక్కడ ఈయన ఎందుకని బాధపడుతున్నాడు అంటే, ఆ బాధపడవలసినటువంటి జీవ లక్షణం దశరథుడిది. మరి ఇప్పుడు శ్రీరామచంద్రుడు తండ్రి బాధపడుతూ ఉన్నా కూడా తన నిర్ణయాన్ని కొనసాగించాలి. ఎందుకని? వేద ధర్మాన్ని నిలబెట్టడానికి.
ధర్మాన్ని నిలబెట్టకపోతే రాముడు చేస్తూ ఉన్నటువంటి ఈ ధర్మ సంరక్షణ ఆయన చేయకపోతే లోకం నిలబడదు, లోకం కూలిపోతుంది, సృష్టి ఉండదు. ఇది దశరథుని యొక్క ప్రారబ్ధం. దశరథుడని పేరే. దశరథుడి జీవాత్మ, శ్రీరామచంద్రుడు పరమాత్మ. పరమాత్మ నిమిత్త మాత్రంగా ఉన్నాడు. జీవాత్మే ఆయన కర్తృత్వం భోక్తృత్వం రెండూ వహించేది జీవుడే. కర్త భోక్త జీవుడే. పరమాత్మిక కర్తృత్వం భోక్తృత్వం లేవు. ఈ సంగతి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ కంఠోక్తిగా చెప్తున్నాయి. ఏమని? ఆభరణాల సంబంధం బంగారానికి లేదు, సృష్టి సంబంధం పరమాత్మకి లేదు. సృష్టి ఎవరి వల్ల వచ్చింది? జీవుడి వల్ల వచ్చింది. ఎవరు సృష్టించుకున్నారు? జీవుడే సృష్టించుకున్నాడు. ఇదేమిటి మీరు ఇలా చెప్తున్నారు? ఈ మాట పరమాత్మ లోకాన్ని సృష్టించాడని ఉపనిషత్తులు అదంతా దాన్ని ఏమంటారంటే అలా చెప్తాయి అంతే. తర్వాత దాన్ని వర్ణించి చెప్పి అలా చెప్పి తర్వాత అది కాదని దాన్ని తొలగించి అసలు విషయాన్ని చెప్తుంది వేదం. ఆరోపణ, దాన్ని మళ్ళీ తీసివేయటం, అది వేద ధర్మం, అక్కడ ఉపనిషత్ ధర్మం. మరి సృష్టి చేసింది ఎవరు? సృష్టించుకున్నది ఎవరు? జీవుడే, మరొకడు కాదు. ఎలా సృష్టించుకున్నాడు? ఎంతో ఒక వందల వేల జన్మల నుంచి ఇవన్నీ చూడటానికి అలవాటు పడిన వాడు ఇవి విడిచిపెట్టేస్తే, సత్వరజస్తమస్సులనే 3 గుణాలని విడిచిపెడితే ఈ సృష్టి ఎక్కడుంది? లేదు. ఇది కొంచెం లోతైన వేదాంతార్థంతో సమ్మిళితమైనటువంటి భావం. కాబట్టి జీవుడే ఈ సృష్టిని చేసుకున్నాడు కాబట్టి పోగొట్టుకోవలసింది కూడా జీవుడే. ఎందుకు సృష్టించుకున్నాడు? అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం దేని గురించి వచ్చింది? ఎలా వచ్చింది? అజ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ స్వరూపం తెలియకపోవటమే అజ్ఞానం. అజ్ఞానం పోవటం అంటే పరమాత్మ స్వరూపం తెలియటమే. అదిగో ఆ తెలియని స్థితిలో ఉన్నాడు దశరథ మహారాజు. ఆయనకు పూర్తిగా అర్థం కాల. పరమాత్మ ఎవరు ఏ విధమైనటువంటి కర్మ చేసుకుంటే ఆ ఫలితాన్ని ఆయనేమి ఇది నీకు అని ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆయన నిమిత్త మాత్రంగా అలా నిలబడి ఉన్నాడు. ఏది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతోంది. ఇది రామాయణ ధర్మం. ఈ ధర్మాన్ని జీవుడికి బోధించటమే వాల్మీకి మహర్షి ఇక్కడ ఈ ఘట్టంలో, ఈ సర్గలో నిర్వహించినటువంటి గొప్ప విధానం. దాన్ని మనం ఆలోచించుకొని ఆ జీవ లక్షణాలని పోగొట్టుకున్నట్లయితే మనం పరమాత్మ యొక్క ఆ నిర్గుణ స్థితిని పొందగలం. శ్రీరాముడు నిర్గుణ స్థితి నుంచే ఈ స్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు. ఇది అంతే. ఆయన ఎప్పుడూ నిర్గుణ స్థితిలోనే ఉంటాడు. నువ్వు కూడా నిర్గుణ స్థితిని చేరుకోగలిగితే జీవభావాన్ని విడిచిపెట్టి 2 నిర్గుణ స్థితులు ఉండవు, ఒకటే స్థితి ఉంటుంది. అప్పుడు అంతా ఒకటే. ఇది వేదాంత సారం. ఈ విషయాన్ని బోధించటానికే ఈ ఘట్టాన్ని అత్యద్భుతంగా నిర్వహించాడు వాల్మీకి మహర్షి. శ్రీరాముడు అంటే దైవమే, కేవలం నిమిత్త మాత్రమే. జీవుని అజ్ఞానమే జీవుడి దుఃఖానికి మూలం. దుఃఖం ఎప్పుడు పోతుంది? అజ్ఞానం పోగొట్టుకుంటే పోతుంది. మరి ఇప్పుడు కుమారుడే తండ్రికి ఆ కీర్తి నిలబెట్టాడు అనాలా? లేకపోతే దశరథుడు కర్మఫలాన్ని అనుభవించాడు అని అనాలా? జ్ఞానమే దుఃఖ నివారణకి మార్గం అనే విషయాన్ని మనం స్పష్టంగా ఈ సందర్భంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకొని ఇంకా ఇప్పుడు కథాభాగంలో ఏ విధంగా ముందుకు జరుగుతుంది అనే విషయాన్ని గురించి
తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.